ఆడియన్స్ ని అడగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మీ లైఫ్ లో ఒక ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేసుకోవాలి, ఆ ధైర్యాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ సినిమా చూసిన తర్వాత మీకు 100% అర్థమవుతుంది. సోలో బాయ్ అనే మూవీ చూశాను భయ్య. మూవీ గురించి చెప్పాలంటే మామూలుగా లేదు, అరాచకం అనుకోవచ్చు. ఏమన్నా యాక్టింగ్గా నిజంగా గౌతమ్ కృష్ణ గురించి అయితే ఒక మాట చెప్పాలి భయ్య. మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ హౌస్లో చూసిన సిచ్యువేషన్ కానీ, తన మూవ్మెంట్ కానీ, తన యాక్షన్ కానీ చాలా అంటే చాలా అక్కడ ఉన్నదానికంటే డబల్ త్రిబుల్ ఉంది భయ్య. సినిమా మాత్రం కల్ట్ అనుకోవచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ 100-200% భయ్య. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి, అందులో కూడా ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. సోలో బాయ్ అనే మూవీ చాలా బాగుంది బ్రదర్. అసలు నిజంగా మిడిల్ క్లాస్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. మిడిల్ క్లాస్ ఒక కుర్రోడు ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా అనే ఒక సిచ్యువేషన్ మాత్రం ఒక కల్ట్గా చూపించారు, అంటే రియాలిటీగా చూపించారు. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా మిడిల్ క్లాస్ కుర్రోడు అనేది ఏదో ఒక రోజు హీరో అవుతాడు. అదే సినిమా స్టోరీ అనమాట. చాలా బాగుంది భయ్య. అసలు హీరో హీరోయిన్ మధ్యలో నా కాంబినేషన్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ, సాంగ్స్ కూడా నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కూడా ప్రతి సాంగ్ కూడా ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉన్న సాంగ్స్ అనమాట. అయితే మిడిల్ క్లాస్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ స్ట్రగుల్స్ అనేది ఉంటాయి చూసినాం కదా బ్రదర్. పెళ్ళి అయిన తర్వాత కానీ, జాబ్ గురించి స్ట్రగుల్స్ కానీ, పెళ్ళి తర్వాత స్ట్రగుల్స్ కానీ, ప్రతిదీ కూడా ఒక అద్భుతమైన స్టోరీ అనుకోవచ్చు. దాంతోపాటు హీరో హీరోయిన్ యాక్టింగ్ ఇట్లా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ నిజంగా హీరోయిన్ తోటి ర్యాకింగ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది భయ్య. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా ఇక పరిగెత్తుకుంది అనమాట. చాలా బాగుంది. గౌతమ్ కృష్ణ కెరియర్లో ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది బ్రదర్, వండర్ఫుల్ మూవీ. అలాగే డైరెక్షన్ అయితే అల్టిమేట్ అనుకోవచ్చు. అంటే గౌతమ్ కృష్ణ గారి నుంచి ఇంతగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత చూపించారన్నమాట. సూపర్. హాయ్ అండి, ఇప్పుడే సోలో బాయ్ సినిమా చూసాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. గౌతమ్ కృష్ణ అయితే చాలా యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. అసలు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఎదగాలనేది, ఎలా కష్టపడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా చూపించారు. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ముఖ్యం భయ్య. ఈ సినిమా అయితే చాలా బాగా డబ్బు కోసం ఎలా ప్రయత్నిస్తాడో, ఎలా గొప్ప తెలివితేటలు మనలోనే ఉంటాయి భయ్య. అలా అనేది మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది ప్రతి ఒక్క అబ్బాయి ఈ సినిమా గురించి చాలా గొప్పగా నేర్చుకోవాల్సిందిగా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. తను ఎలా ఎదగాలి, ఎలా చేయాలని చాలా బాగా చూపించారు భయ్య. ఈ సినిమాలో అందరు క్యారెక్టర్లు అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా హీరోయిన్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రొడక్షన్ హౌస్ ఏమాత్రం తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా తీశారు భయ్య. సినిమా అయితే టోటల్గా వేరే లెవెల్ ఉంది. నాకు ఆ సోలో భయ్య సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సోలో బాయ్ సినిమా ఎట్లా అనిపించింది? అందరూ సోలో బాయ్ సినిమా చూసిన బయట అందరూ సోలోగా కనిపిస్తారండి. నాకు సినిమా చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్, మామూలుగా కాదు. ఇప్పుడు కాలేజీలో కొన్ని వేల మంది ఉంటారు, కానీ సోలో అయ్యేవాడు ఒక్కడే అని సోలో బాయ్ సినిమా నిరూపించింది. ఈ సినిమా చూస్తున్న సేపు ఆ హీరోని అంటే నాకు ఇప్పుడు వచ్చి అనుకో 40 years, నేను ఒక 25 years వెనక్కి వెళ్ళిపోయినేమో అన్నట్టు అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ మూవీ. ఓ లవ్ అలానే సోలో అని చెప్పి సోలోగా రాకండి, లవర్తో రండి. ఖచ్చితంగా లవర్తో రావాలి. ఎందుకంటే లవర్తో వస్తే సినిమాలో మీకు ఇంకా ప్రేమ అనేది పెరుగుద్ది. అలాగే పెద్దోళ్ళు కూడా చూపించండి. అంటే ప్రేమలో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి అనేది కూడా సినిమాలో బాగా అంటే యూత్ ఎంటర్టైన్మెంట్. ఎన్నో సినిమాలు వచ్చినాయి, చాలామంది పేర్లు చెప్తున్నారు. ఆ పేర్లు ఈ పేర్లు అవి చెప్తున్నారు. ఆ పేరు ఈ పేరు కాదు, ఈ సినిమా చూడండి. అలాగే గౌతమ్ కృష్ణ డ్యాన్స్ రాదని అప్పుడే ఎవడో అడుగుతున్నాడు, అది నువ్వు చేయరా, నువ్వు వచ్చే ఇలా దాడి పక్కన అది. అంతేగాని ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉన్నాడండి, బిగ్ బాస్లో అలాగే ఉంటారు, పొద్దులు ఇస్తారు పాసిమహాల్ తోటి. కానీ ఇందులో హీరో అంటే హీరో కిందే చూడండి. నైస్ సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. లవ్, సెంటిమెంటు, కామెడీ అన్ని కలిపిన ఒక మంచి సినిమానండి సోలో బాయ్స్. చాలా బాగుంది. నేను మళ్ళీ చూస్తాను, మీరు కూడా చూడండి. హాయ్ అండి, ఇప్పుడే నేను సోలో బాయ్ సినిమా చూసాను. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టోరీ కానీ, హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. ఇది ఒక మిడిల్ ఫ్యామిలీకి సంబంధించిందండి. పైసా లేకపోతే ఎన్ని కష్టాలు పడతారో ఇందులో చాలా బాగా చూపించారు. తను చాలా కష్టాలు పడ్డా కూడా మళ్ళీ లాస్ట్కు సక్సెస్ అయిన విధానం చాలా బాగా నచ్చింది. పోసాని గారు కూడా చాలా బాగా తీశారు. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. హీరోయిన్ కానీ ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా చేశారు. చాలా క్యూట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీ తప్పకుండా చూడాలి. అసలు చించేశారు. అసలు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా బాగా చూపించారండి. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలండి. ఇప్పుడే సోలో బాయ్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అయిపోయేలా ఉంది. సినిమాలో సాంగ్స్ కానీ, లవ్ స్టోరీ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. గౌతమ్ కృష్ణ గారి యాక్టింగ్ అయితే అసలు సూపర్ ఎరగదీసేసారు. పీక్స్లో ఉంటుంది ఆయన యాక్షన్.
అలాగే డబ్బు లేకపోతే పెళ్ళైనా కానీ రిలేషన్షిప్ అయినా కానీ ఏది ఉండదన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. డబ్బే మెయిన్ అనేసి ఈ సినిమాలో డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్స్ అయితే ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు. మెయిన్ ఫాదర్ సెంటిమెంట్ కానీ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎమోషనల్ కంటెంట్తో, కొత్త కంటెంట్తో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టాలు పడుతూ ఎలా సక్సెస్ అయ్యాడు అన్నది ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సోలో బాయ్ మూవీ చూసిన, మామూలుగా లేదు సినిమా మాత్రం, ఇచ్చి పడేసి అని చెప్పుకోవచ్చు. నార్మల్గా హీరో చెప్తున్నాడు అరే కొడుతున్నామని గట్టిగా కొడుతున్నామని అంటున్నాడు, కానీ సినిమా చూసిన తర్వాత తెలిసింది అసలు బద్దలు కొట్టేశాడని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. గౌతమ్ అన్న యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన సినిమానా, నా సినిమా నీ సినిమా మనందరి సినిమా అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు సక్సెస్ అయ్యేటప్పుడు దానికన్నా ముందు. సో దీంట్లో గౌతమ్ అన్న ఎలా సక్సెస్ అయ్యాడు అనేది చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ. ఇక లవ్ స్టోరీస్ కావచ్చు, ఆ మిడిల్ క్లాస్ బాధలు కావచ్చు, ఎలా సక్సెస్ అయ్యాడు దాన్ని బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. 7 Hills సతీష్ గారి ప్రొడక్షన్లో అంటేనే చెప్పుకోవచ్చు ఈజీగా చాలా మంచి క్వాలిటీ ఉంటుందని. సో నాకు బాగా నచ్చింది. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వీక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక యాక్టింగ్ గురించి అయితే హీరోయిన్స్ మన రమ్య పసుపులేటి చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా చేసింది. సో ఇంకాసేపు ఉంటే బాగుండే అనిపించింది ఆమె. సో అంత బాగా అనిపించింది నాకు. అండ్ సాంగ్స్ కూడా చాలా మెలోడీగా ఉన్నాయి. నేనైతే ఒక్కడిని వచ్చిన, మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి, లవర్ ఉంటే లవర్తో వెళ్ళండి, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళండి, అంతా బాగుంది మూవీస్. బ్యానర్లో 7 Hills సతీష్ గారి పేరు చూసాము. ఇక ఈ మూవీని ఆయనే బ్లెస్ చేసినట్టు అనిపించింది నాకు. అయితే దానివల్లనే బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాచ్ చేయనా. థ్యాంక్ యూ. ఇప్పుడే మన గౌతమ్ అన్న సోలో బాయ్ మూవీ చూశాను. సో ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన మూవీ. అందులో మనం చూసుకుంటాము. సినిమాలో క్వాలిటీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ గౌతమ్ అన్న యాక్టింగ్ ఎమోషన్లో కానీ చాలా బాగా చేశారు. రమ్య గారు కూడా ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండే అనిపించింది. ప్రతి ఒక్కరు మూవీ చూడాలి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక గుడ్ ఫిలిం ఇచ్చారు. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. బిగ్ బాస్ నుంచి వచ్చిన గౌతమ్ అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఎమోషన్లో కానీ. పోసాని కృష్ణమూర్తి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ప్రతిదీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మనలో మనమే చూసుకున్నంత ఉంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన గౌతమ్ అన్న అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా, చాలా ఓవర్ అనుకున్నాం, కానీ సినిమాలో అంత కంటెంట్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎమోషన్ సీన్స్, కామెడీ, ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ గురించి విలువ అండ్ మిడిల్ క్లాస్ డబ్బు విలువ, ప్రతిదానికి డబ్బు ఎంత ఇంపార్టెంటో అది కూడా చాలా బాగా చూపించారు మూవీలో. సో చాలా అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. డోంట్ మిస్. థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. గుడ్ మూవీ. థ్యాంక్ యూ. సోలో బాయ్ వండర్ఫుల్ ఫిలిం. కంపల్సరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన ఫిలిం ఇది. నాకైతే ఎమోషనల్గా అయితే చాలా కనెక్ట్ అయినా. మళ్ళీ గౌతమ్ కృష్ణ గారు యాక్టింగ్ మాత్రం సార్ వాట్ ఏ పర్ఫార్మెన్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క సీన్ మీరు వస్తుంటే నేనైతే కనెక్ట్ అయిపోయినా. అరే ఎమోషనల్ సీన్లోకి అయినా సరే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏమంటారు పోసాని కృష్ణమూర్తి గారు ఎవ్రీ క్యారెక్టర్ని అయితే చాలా బాగా చేసి, ప్రతి ఒక్కరు హీరోయిన్ రమ్య గారు, శ్వేత గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు మెయిన్ థింగ్ దీంట్లో ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ మాత్రము పీక్స్ ఉన్నాయి. అసలు ప్రొడక్షన్ ప్రతి ఒక్క సీన్లో కనబడుతుంది ఆ వాల్యూ మాత్రము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూవీ డైరెక్షన్ అండ్ మ్యూజిక్. ఒక్కొక్క సీన్కి ప్రాణం పోసిన మ్యూజిక్ అయితే, ఆ సాంగ్స్ వచ్చిన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చిన, అసలు నాకు అసలు ఏదైతే సీన్ వస్తుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యే వరకు ఇంకా ఎమోషనల్ అనేది ఇంకా కనెక్ట్ అయిపోయినాము. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిము. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయినా. సాంగ్స్ పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్స్ పరంగా కానీ నాకు వీళ్ళ పడ్డ కష్టము తెలుస్తుంది. నేను పెట్టిన 200కి 2000 వచ్చినట్టు అనిపించింది నాకైతే. నేను ఫుల్ సాటిస్ఫై అయినా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఎక్సలెంట్ ఫిలిం సోలో బాయ్ మూవీ. సోలో బాయ్ ప్రొడ్యూసర్ సార్ ఇక్కడ ఉన్నారు, 7 Hills సతీష్ గారు. ఆ ఏడుకొండల స్వామి మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. సార్ చాలా బాగుంది సార్ మూవీ అయితే. నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది సార్. ఎక్సలెంట్ మూవీ. కంపల్సరీ సోలో బాయ్ మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి సార్. మీరు పడ్డ కష్టానికి మేము పెట్టిన డబ్బులకి ఒక 200 పెడితే ఒక 2000 పెట్టిన సాటిస్ఫాక్షన్ ఉంది. కంపల్సరీ అందరు వచ్చి వాచ్ చేస్తారు సార్. మన తెలుగు ఆడియన్స్ కంపల్సరీ ఎట్లయినా కనెక్ట్ ఏమంటారు సెంటిమెంటల్గా ఒక మంచి మూవీ ఉంటే దాన్ని ఇక్కడికి పీక్ తీసుకెళ్తాడు. ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం మీకు కంపల్సరీ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ సినిమా. హలో. సోలో బాయ్ సినిమా చాలా 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 బాగుందండి. మన బిగ్ బాస్ నుంచి వచ్చారు కదా గౌతమ్ కృష్ణ గారు. చాలా చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. అంటే పోసాని కృష్ణమూర్తి గారు కానీ, గోగినేని అనితా చౌదరి గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇద్దరు హీరోయిన్లు ఉంటారండి. ఫస్ట్ హాఫ్లోనే ఇంట్రడ్యూస్ అవుతారు ఇద్దరు హీరోయిన్లు. మన పసుపులేటి గారు అండ్ అవస్థి శ్వేత గారు
చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అంటే మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్, యూత్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్ రిలీజ్ అయిన ఫిల్మ్స్లో 3 BHK అండ్ ఇది తమ్ముడు దాదాపుగా ఎక్కువ ఫ్యామిలీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఇది ఎక్కువ యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్. అంటే బిగ్ బాస్ ఫేమ్ ఉంది, సమ్ ప్రొడక్షన్ వాల్యూ, 7 Hills గారు చాలా బాగా చేశారు ప్రొడక్షన్ వాల్యూస్. టెక్నికాలిటీస్ కూడా చాలా బాగున్నాయి సినిమా. యాక్టింగ్ ఎట్లా అనిపించింది అన్న మీకు? యాక్టింగ్ అంటే ఎమోషన్స్ కావచ్చు, ఫ్యామిలీ సీన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ సీన్స్, కాలేజ్ సీక్వెన్స్లో కూడా అంటే డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా బాగా చేశాడు హీరో. స్టోరీ కూడా అన్న రాశాడని చెప్తున్నారు. అవునండి, స్టోరీ అయినా అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి వెళ్ళి అండ్ డైరెక్టర్ గారి బ్లాకింగ్, స్టేజింగ్, విజన్ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు ఆన్ స్క్రీన్లో. క్లీన్గా ఉంది ఫిల్మ్, నీట్ ఫిల్మ్. హిట్ అంటారా? ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాల్లో చాలా డీసెంట్ ఫ్యామిలీ యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్స్లలో సోలో విన్నర్ అండి. ఓకే, థియేటర్కి అయితే వచ్చేయండి. భయ్యా సోలో బాయ్ చాలా గొప్పగా తీశారు అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లో ఒక మంచి మూవీని ప్రజెంట్ చేయడం నాట్ ఈజీ థింగ్. బట్ వీళ్ళు చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. గౌతమ్ గారు యాక్టింగ్ కావచ్చు, రమ్య గారు, హీరోయిన్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది స్టోరీ. చాలా మంచి లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రతి ఒక్కటి థియేటర్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఆ లవ్ స్టోరీని కావచ్చు ప్రతి దాన్ని మనం ఫీల్ అయ్యేలాగా ఉంది. సో థియేటర్కి రండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు. దాని గురించి ఈ సినిమాలో చూపించడం చాలా బాగా అనిపించింది. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్ శ్వేత గారు కావచ్చు, రమ్య పసుపులేటి గారు ఎంత క్యూట్ ఉన్నారండి, అసలు అంత క్యూట్ ఉన్నారు. నేనైతే త్రూఅవుట్ చాలా ఎంజాయ్ చేశాను. సో గౌతమ్ కృష్ణ గారు ఒక మంచి సినిమా అయితే తీశారు. ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను సోలో బాయ్ సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే సినిమా అనమాట. చాలా బాగుంది. అసలు ఆ ఎమోషన్ సీన్స్ కానీ ప్రతి సీన్ చాలా బాగుంది. మెయిన్ గౌతమ్ కృష్ణ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట. అసలు ఆ ఎమోషన్కి చాలా కనెక్ట్ అవుతాము. ప్రతి ఒక్క సీన్లో మనల్ని మనం చూసుకుంటాం అనమాట. చాలా కంటెంట్ ఉందన్నమాట సినిమాలో. ఒక డబ్బు పెళ్ళికైనా దేనికైనా కానీ ఒక డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అని చూపించారనమాట. సో హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సో చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ నిజంగా డబ్బులు ఎంత పెట్టారో తెలియదు కానీ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు ఒక మంచి సినిమాని తీసుకొచ్చారు. ఇక సాంగ్స్ కానీ ఆ సోలో బాయ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో అందరూ డ్యాన్స్ పిచ్చగా వేస్తారనమాట. సో ఆ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ కానీ మెయిన్ గౌతమ్ కృష్ణ 1 man షో అని చెప్పాలి. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే పాయింట్. అందరు థియేటర్కి వచ్చి చూడండి సోలో బాయ్. హాయ్ అన్న. హాయ్ అన్న ఎట్లా అనిపించింది అన్న సోలో? నిజంగా నేను ఓపెన్గా చెప్తా, బిగ్ బాస్ చూసేటప్పుడు గౌతమ్కి యాంటీగా నేనే చెప్పాను. చాలా రిజిస్టర్ అయ్యి ఉంటుంది రివ్యూస్. నేనే గౌతమ్కి యాంటీగా చెప్పాను. ఎందుకంటే ఏదో నటిస్తున్నాడు అది ఇదే ఒక 2 minutes ఏదో నటిస్తున్నాడు అది ఇది అనిపించింది. చాలా యాంటీగా అనిపించి నాకు కొద్దిగా నచ్చలేదు గౌతమ్. ఇక మనకు బిగ్ బాస్ చూసేటప్పుడు నాకు సినిమా సోలో బాయ్ చూసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, అక్కడ ఎంత నెగిటివ్గా ఉందో నాకు ఇక అంత పాజిటివ్గా నచ్చాడు. బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలామంది హీరోలుగా సినిమాలు తీశారు కదా, వాళ్ళందరికంటే ది బెస్ట్ మూవీ సోలో బాయ్. చాలా బాగుంది. ఎంత కనెక్ట్ అవుతుందంటే ఇది యూత్కి, ఎస్పెషల్లీ యూత్కి ఫ్యామిలీకి రెండు కనెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే సినిమా. లవ్ ఫెయిల్యూరు, మ్యారేజ్లో ప్రాబ్లము, జాబ్ పరంగా ప్రాబ్లము, కెరీర్ పరంగా ప్రాబ్లము, ఇలాంటి ప్రతిదీ, తర్వాత ఫాదర్ సెంటిమెంటు, ఈ విధంగా చూసుకుంటే ప్రతిదీ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ మాత్రం గౌతమ్ చాలా ఎరగదీశాడు. ఎంత బాగా చేశాడంటే చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళు చేసే హీరోలుగా చేసేదానికంటే 100 రెట్లు ది బెటర్గా ఉన్న సినిమా ఇది. ప్రతి ఒక్కరు థియేటర్గా చూడండి. ఇంకొక వాస్తవం ఇంకోటి చెప్తా, కళ్ళల్లో నీళ్ళు తిప్పించాడు, చాలా దగ్గర కూడా ఏడ్పించాడు. అంటే ఇంత బాగా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే కదా థియేటర్లో చూస్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తాడు అని ఆలోచన అయితే మాకు లేదు. ఏదో ఉంటుందిలే, బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఏదో తీసి ఉంటాడు, ఏదో చూద్దామనే వచ్చాం. కానీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఐ థింక్ ఒక 4-5 times సీన్స్ దగ్గర మాత్రం కళ్ళలో నీళ్ళు తిప్పారు. చాలా వరకు అంటే ఒక ఫీల్ వచ్చింది.
ఆ లవ్ ఫెయిల్యూర్ దగ్గర కానీ ఫాదర్ సెంటిమెంట్ దగ్గర కానీ పాపం మనోడు ఏం చేస్తున్నా ఫెయిల్యూర్ అయిపోతుంటే అది చెప్పే విధానం కానీ అదంతా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే డైరెక్టర్కి మాత్రం మంచి ఇది ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా సరైన హిట్లు ఏ డైరెక్టర్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాకి మాత్రం ఈ డైరెక్టర్ ఇచ్చాడు. నిజంగా సత్తా ఉందని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ సీన్స్ కానీ వేస్ట్ సీన్స్ కానీ ఏమీ లేకుండా చాలా 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 మంచి సీన్స్, అంటే స్క్రీన్ ప్లే కానీ మేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ అన్నింటికి మించి ఆర్ఆర్ ఒకటి చాలా బాగుంది. దయచేసి బిగ్ బాస్ చూసేటప్పుడు గౌతమ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ వచ్చి సినిమా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే గౌతమ్ని తిట్టుకున్న వాళ్ళు కూడా చూడండి. తిట్టుకున్న వాళ్ళలో బిగ్ బాస్ టైంలో ఫస్ట్ నేనే ఉన్నాను. నాకే ఇంత బాగా నచ్చింది అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. నేను బిగ్ బాస్ పరంగా నాకు గౌతమ్ అదంతా ఫేక్ ఆడుతున్నాడు అని నేనే మాట్లాడాను. కానీ ఈ సినిమా చూసేటప్పుడు నాకు చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. చాలా మంచి సినిమా, చాలా మంచిగా యాక్ట్ చేశాడు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త హీరోలతో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ హీరో గౌతమ్ అని చెప్తుంది. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే గౌతమ్ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు మాత్రం తమిళ తెలుగు సినిమా నువ్వు చెయ్యు. తమిళకి చాలా ఫేవర్గా ఉన్నావు నువ్వు. తమిళ సినిమాలకు నువ్వు చాలా సక్సెస్ అయ్యే హీరో నువ్వు. సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అన్నీ వస్తున్నాయి, డబ్బింగ్ సినిమాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమా మాత్రం తెలుగు తమిళ 2 లాంగ్వేజ్లో నువ్వు సినిమా చెయ్యు. నువ్వు నిజంగా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు తీయు, నువ్వు కనెక్ట్ అవుతావు, నిలబడతావు. నాకు తెలిసి 100% గౌతమ్ సినిమాల్లో నిలబడతాడు. ప్రతి ఒక్కరు సినిమా చూడండి. మీ రియల్ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీకు గుర్తొస్తుంది. నాకు తెలిసి చాలామంది కళ్ళలో నీళ్ళు తిప్పుకుంటారు. లవ్ స్టోరీ పరంగా అయితే నిజంగా చాలామంది కనెక్ట్ అవుతుంది. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఐటీ జాబులు చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే 24 గంటలు ఎవరి దగ్గర పనిచేసి వచ్చిన శాలరీలు ఈఎంఐలు కట్టుకుంటూ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానికి కట్టుకుంటూ, ఇలాగ వచ్చిన అమౌంట్ అంతా దీనికే ఇస్తే మీ సరదాలు సంతోషాలు దూరంగా వెళ్ళిపోతుంటే ఏదో సాధించాలనుకునే తపనున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా సోలో బాయ్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి. ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంది. వల్గారిటీకి ఎక్కడ తోవలేదు, వల్గారిటీ లేదు. తర్వాత ఫ్రెండ్షిప్ మీద కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ చాలామంది ఫ్రెండ్స్కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అంటే నిజంగా ఒక ఫ్రెండ్స్ చాలా వరకు జీవితాంతం, అంటే కాలేజ్ లైఫ్ కానీ చిన్నప్పుడు కానీ తోడుగా ఉండే ఫ్రెండ్ తర్వాత కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు చేసే కొన్ని రాంగ్ స్టెప్ వల్ల కూడా రియాక్ట్ అయ్యే నిజమైన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సినిమాలో గౌతమ్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు, లవర్గా వాల్యూ ఇస్తాడు, సన్గా వాల్యూ ఇచ్చే క్యారెక్టరు. సో అన్ని విధాలుగా అంటే బిజినెస్ మ్యాన్గా ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం. ఒక విధంగా చెప్పాలంటే సోలో బాయ్ అనే టైటిల్ కంటే కూడా గుడ్ బాయ్ అనే టైటిల్ ఈ సినిమాకి చాలా యాప్ట్ అవుతుంది. చాలా గుడ్ క్యారెక్టర్. అంటే బయట ఎవడు ఎలాగుంటాడో నాకు తెలియదు కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టరు చాలా అంటే చాలా 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 గుడ్ క్వాలిటీస్ ఉన్న హీరో ఇది. లవ్ ఫెయిలియర్ అయిపోతే చంపడాలు, చచ్చిపోవడాలు రకరకాలుగా ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా చాలా మందికి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. డెఫినెట్గా అందరూ థియేటర్కి వచ్చి చూడండి. నాకైతే గౌతమ్ ఈ సినిమా తర్వాత గౌతమ్ నేను ఫ్యాన్ అయ్యానబ్బా, నిజంగా చెప్తున్నా. నా సినిమా అయితే సింపుల్లీ సూపర్ అన్న. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను మా సార్ పిలిస్తే నిజంగా, కానీ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ, అసలు ఆ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ గారు మాత్రం. ఫస్ట్ 10-15 మినిట్స్ లవ్ స్టోరీ, దాని తర్వాత మ్యారేజ్ స్టోరీ. లైక్ ఇంకా వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎవ్రీబడి ఈజ్ లైక్ సీట్లో అలా ఉండి చూస్తూ ఉంటారు. ఎమోషన్ మాత్రం చాలా బాగా క్యారీ చేశారు సార్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది మూవీ అని. రియల్లీ సింపుల్లీ సూపర్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఒక అబ్బాయి, లిటరల్లీ నేను జాబ్ చేసేవాడిని, నాకైతే రిజైన్ చేసి అనిపిస్తుంది ఆ జాబ్కి. అంత మోటివేషన్ ఇచ్చింది మూవీ. బట్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఎంటైర్ ద టీమ్ ఆఫ్ సోలో బాయ్, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు. రియల్లీ హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మార్నింగ్ షోస్ దగ్గర నుంచి ఆడియన్స్ అందరిలో కూడా చాలా పాజిటివ్ రియాక్షన్ ఉంది. అది పిల్లలు కానీ, పెద్దలు కానీ, యూత్ కానీ, ఫ్యామిలీ కానీ అందరికి కూడా సోలో బాయ్ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా అయితే గట్టిగా పెద్ద హిట్ కొడుతున్నామన్న కాన్ఫిడెన్స్ అయితే మా టీంలో, మాలో అందరిలో ఉంది. డెఫినెట్గా మంచి సక్సెస్ కొడుతున్నాం. డైరెక్టర్ గారు ఇంత సింపుల్గా కనపడుతున్నారని అనుకోకండి. యూత్కి మాత్రం గ్రేట్ మెసేజ్ ఇచ్చారండి. చాలా అసలు పిల్లలందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారు అనే స్టేజ్ నుంచి మనం ఏం సాధించామని ఒక సింపుల్ మ్యాన్ ఎలా ఉండాలి అని చూపించారు. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది మేడం? అండి హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? హీరో తను ఫస్ట్ సినిమా అనేసి మాకే ఆశ్చర్యం వేస్తుందండి.
అంత బాగా చేశాడు కుర్రాడు, చాలా బాగుంది, ఎక్సలెంట్ యాక్టింగ్ అసలు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మేడం. ఫ్యామిలీ అండి, ఫుల్ గా అంటే పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ. ఒక ఈ రోజుల్లో వచ్చే కోట్లు ఖర్చు పెట్టి అనవసరంగా మెసేజ్లు ఏం లేకుండా చూడకుండా చాలా నీట్ గా సినిమా అంతా ఫ్యామిలీతో చూడాల్సిందే. ఫ్రెండ్స్ కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్స్ కి, వైఫ్ కి ఇచ్చే వాల్యూ వైఫ్ కి, ఎలా ఇచ్చి చాలా నీట్ గా తీశారండి పిక్చర్ మాత్రం. ర్యాంబో బ్రో ఒక మిడిల్ క్లాస్ వాడికి చించే సినిమా ఇది, అర్థమైందా? నిజంగా గట్టి కొట్టిండు. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఏం లేదనుకున్నాం. గౌతమ్ కృష్ణ నిజంగా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అసలు గౌతమ్ కృష్ణ గౌతమ్ ఎవరు అనుకున్నాం కానీ ఈ రోజున సినిమా చూసి ఒక డ్యాన్స్ కానీ ఒక పర్ఫార్మెన్స్ కానీ ర్యాంప్ చేసి రప్పా అంటారు చూసిన ఆ రప్పా అనేది గౌతమ్ కృష్ణ చూపించింది. నిజంగా బ్రో నాకు నిజంగా చెప్తున్నా, తమ్ముడు సినిమా కంటే కూడా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఒక కొత్త హీరో సినిమా చూద్దామని చూసినాను, తమ్ముడు సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా గౌతమ్ కృష్ణ అప్కమింగ్ సినిమా ఇది. సోలో బాయ్ మూవీ ఎలా ఉంది బ్రో? సోలో బాయ్ సినిమా మంచిగా ఉందన్న. ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు అదే మన మిడిల్ క్లాస్ యూత్, ఇప్పుడు నువ్వు ఎట్లా స్ట్రగుల్ అవుతున్నావు, నేను ఎట్లా స్ట్రగుల్ అవుతున్నావు, దాన్ని మంచిగా చూపించాడు. ఇప్పుడే సోలో బాయ్ సినిమా చూసాము, చాలా బాగుంది. సోలో బాయ్ సినిమా సోలోగా చూసే సినిమా కాదు, విత్ ఫ్యామిలీ విత్ ఫ్రెండ్స్ చూడాల్సిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంది సినిమా. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ కావద్దు. మంచి మెసేజ్ ఉంది. సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి, హీరోయిన్స్ బాగున్నారు, హీరో పెర్ఫార్మెన్స్ అదర్స్ బాగుంది. కోసాని కృష్ణమురళి గారు కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. మూవీ అయితే సూపర్ ఉందన్న. ఒక హీరో టు హీరో ఎట్లా అయింది అనేది చాలా డౌన్ఫాల్స్ వస్తాయి, చాలా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ స్టెప్ తీసుకున్నా సరే మొత్తం వెనక్కే పోతుంది. అయినా సరే అలా స్టెబిలిటీగా ఉండి ఎలా సక్సెస్ అయిన మూవీ అయితే సూపర్ ఉంది. సాంగ్ సూపర్, హీరో యాక్టింగ్ జబర్దస్త్, హీరోయిన్ సూపర్, మొత్తం హీరో గ్రాఫ్ అనేది ఇట్లుంచి ఎట్లా అయినది మంచిగా తీసింది. ఎక్సలెంట్ మూవీ. జెన్యూన్గా నేను కూడా చెప్తున్నా, కానీ చూసి మీడియా వాళ్ళు చూసి మీ రివ్యూస్తోని, ఆడియన్స్ రివ్యూస్తోని, వర్డ్ ఆఫ్ మౌత్తోని స్ప్రెడ్ అవ్వాలి.